ఇక్కడ వచ్చిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. అంటే యాక్చువల్ గా అందరి పేర్లు చెప్పలేను, ఇక్కడ టీవీలో ఉన్న వాళ్ళందరి పేర్లు ఆల్రెడీ సుధాకర్ అని ఏమి చెప్పేశాడు. నేను చెప్పేది ఒకటే, మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. చిన్న సినిమాని చూడొద్దు, మంచి మెసేజ్ ఉంటది. అందరు తప్పకుండా థియేటర్ లో చూడాలని కోరుకున్నాను. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు, నాతో చేసిన లావణ్య గాని, చిన్నబాబు గాని, మా పాత రాజమౌళి గారు గాని, శిరీష గారు గాని, శాంతి గారు గాని, పద్మ గారు గాని, ఇంకా రమేష్ గారు, ఇంకా పేర్లు చెప్పుకుంటా పోతే చాలా ఉంటది. ముఖ్యంగా నేను రాజేష్ గారి గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు మూవీ చాలా చేశాను, అందులో రొమాన్స్ చేశాను, ఫైట్స్ చేశాను, కానీ ఒక మంచి సాంగ్ అనేది నాకు లేదు. కానీ ఈ మూవీలో నాకు అంటే ఒక మంచి సాంగ్, ఇందాక మీరు చూసారు కదా, సాంగ్ ఎలా అనిపించింది? బాగుందా? మళ్ళీ ప్లే చేద్దాం అనుకున్నానా? మీకు ఇంట్రెస్టేనా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ అది అంతా వేయడానికి కారణం రాజేష్ గారు చేసిన మ్యూజిక్ నాకు చాలా నచ్చిందండి. నా లైఫ్ లో గుర్తుండిపోయి సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ రావడానికి కారణమైన మా సుధాకర్ అన్నయ్యకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నా కోసం వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ కానీ, ముఖ్యంగా మా శివ నా కోసం వచ్చాడు. శివ థ్యాంక్ యూ. శివ ఆర్జీ శివ. ఇంకా రామారావు అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చిందంటే రామారావు అన్నయ్య వాళ్ళే. ఇంకా గజపతి రాజు గారు మాకు ఎంతో, ఎక్కడున్నారు సార్? సార్ మాకు ఎంతో సహాయం చేశారు. ఇంకా అందరి గురించి చెప్పాలని ఉంది, బట్ టైం లేదు. ఇంకా ముఖ్యంగా మాకు డిఓపి గారండి, మీరు ఫ్రేమ్ చూస్తుంటే నాకు మూవీ నాకు ఈ ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలాంటి ఫ్రేమ్లు చాలా ఉన్నాయి. ఇది ఇలా రావడానికి కారణం మా డిఓపి గారు, చాలా అద్భుతంగా చేశారు. ఓకే. ఆకెళ్ళ గోపాలకృష్ణ గారికి మేము ఫోన్ చేయగానే అసలు టైం లేదు, కానీ చెప్పినప్పుడే ఈ రోజు చెప్పాం. అయినా కూడా మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ వచ్చిన ప్రతి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా నాకు చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఎలాగ మూవీ సక్సెస్ అవుతుంది కాబట్టి సక్సెస్ మీట్ లో ఇంకా క్లుప్తంగా మాట్లాడతాను. ఎందుకంటే నేను ఈ మూవీ అంటే 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నానండి, కానీ ఇలాంటి మూవీ పడితే ఇప్పుడు అనుకున్నా కమర్షియల్ మూవీ వస్తుంది అనుకున్నాను, బట్ నా లైఫ్ లో గుర్తుండిపోయే మూవీ వచ్చింది. థ్యాంక్ యూ సుధాకర్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ థ్యాంక్ యూ. ఓకే, ఎనీవేస్ ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలా ఉంటే ఇంకా మేము సక్సెస్ అవుతామని చెప్పి కోరుకుంటున్నా. సో సపోర్ట్ చేస్తారు కదా ఒక తెలుగు అమ్మాయికి, ఒక తెలుగు హీరోకి, సో తెలుగు డైరెక్టర్ గారికి కూడా. సో చాలా మంది యాక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు, మా మామయ్య గారు. ఓకే చెప్తున్నానండి లైన్. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్ లో చాలా విసిగిచ్చేదాన్ని సుధాకర్ అన్న, ఐమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. అండ్ చాలా మందిని విసిగిచ్చాను చెప్పాలంటే, అంటే నా సైడ్ మిస్టేక్ లేదు అంటే వాళ్ళ సైడ్, ఐ మీన్ బేసిక్ గా నాదే ఉంటుంది చెప్తున్నా. ఐమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. ఒక మీ ఇంట్లో కూతురులాగా క్షమించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అండ్ అలాగే సుధాకర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే రాజా గారు థ్యాంక్ యూ. అండ్ చిన్న గారు గాడ్ బ్లెస్ యూ. నో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ శిరీష్ అమ్మ, అలాగే శాంతి గారు అండ్ పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. యాక్టింగ్ అప్పుడు లైక్ వాళ్ళ కూతురు లాగే ట్రీట్ చేశారు, అంటే ఒక కో యాక్టర్ లాగా కాకుండా. సో అయిపోయింది వీరబాబు గారు. అండ్ లాస్ట్ మీకే థ్యాంక్ యూ చెప్తున్నాను. ఒకసారి స్టేజ్ మీదకి ఎలా వచ్చేసేయండి, బికాజ్ ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో చాలా సపోర్ట్ చేసింది ఆ సార్ అనమాట. చాలా మంది ఉన్నారు, రామారావు గారు కానీ, లైక్ వీరబాబు గారు కానీ, చాలా మంది ఉన్నారు. సో నాకు నేమ్స్ కరెక్ట్ గా తెలీదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం, బికాస్ దర్ ఇస్ నో టైమ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా టు కేమ్ హియర్. కాలగమనం ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పట్లో ట్రూ లవ్ ఎక్కడుందండి. సో చూస్తే నిజంగా అదే ఒక ఫీల్ వచ్చింది. సో చాలా బాగుందండి ట్రైలర్. సో తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సినిమాలో అన్ని తానై నడిపించింది డైరెక్టర్ గారు. వాస్తవానికి ఈ సినిమాలో ఎస్పెషల్లీ హీరో చిన్న, హీరోయిన్ అయితే ఎక్స్ట్రాడినరీ. తన యాక్టింగ్ నేను వాస్తవం చెప్తాను, చాలా చాలా బాగా చేశారు. నాతో చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా, వాస్తవానికి ఎవరికైతే ఏది వచ్చినా రాకున్నా కానీ దగ్గర ఉండి మరీ కావలసుకున్నది వచ్చేటట్టుగా చాలా చక్కగా మా డైరెక్టర్ గారు సుధాకర్ అన్న చాలా బాగా చేయించాడు ఈ సినిమా. ప్రతి ఒక్కరి మనస్సును దోచుకుంటుంది. ఎందుకంటే
ఒక గొప్ప కళాహృదయం కలిగినటువంటి సంగీతం, నటన, నాట్యం సింగర్ బోను గారు. వారికి ఎలా అనలైజ్ చేయాలనేది తెలుసు. వారు చూసి ఈ సినిమాను తన కండిలు పెట్టుకున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ గా ఒక ప్రేక్షకుడిగా చాలా మంది కూర్చోబెట్టి చూపించాం. చాలా చాలా బాగుందని అందరు బ్లెస్సింగ్స్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్, నేను తాగుబోతుగా ఉండి కూడా మా మేడం మేమిద్దరం కలిసి తర్వాత మేము ఎలా చివరిలో మా నటన ఎలా ఉంటుందనే కూడా ఇప్పుడు చెప్పుకోవద్దు. మేము పెద్ద ఆదరణ కానీ మంచి క్యారెక్టర్ ఇచ్చి మాతో చేయించాడు సుధాకర్ అన్న. చాలా బాగా చేస్తారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్. దయచేసి టెక్నీషియన్స్, కెమెరామ్యాన్ గారు, మా మురళి గారు కూడా సూపర్ గా, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అయితే దానికి ప్రాణం పోశారు. చాలా అద్భుతం. ఈ సినిమా మీ అందరిని మెప్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు, ఇందులో ఏ అశ్లీలమైన వర్డ్ ఉండదు, ఎలాంటి ఇది ప్రతి ఒక్క ప్రేక్షకుని, పెద్దవాళ్ళని మొదలు కూడా చిన్నపిల్లలను కూడా చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ పొందేటువంటి సినిమా కాబట్టి చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.